మీకు తెలుసా క్రికెట్ హిస్టరీలో థర్డ్ ఎంపైర్ డిసిషన్ తో ఫస్ట్ గా ఎవరు అవుట్ అయ్యారు, అలాగే ఫస్ట్ వరల్డ్ కప్ ఏ టీమ్స్ మధ్య ఎప్పుడు జరిగింది? అయితే పదండి ఇలాంటి 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. చెప్పు. నెంబర్ 1, మీకు ఇది తెలిస్తే మీరు షాక్ అవుతారు. క్రికెట్ హిస్టరీలో ముందుగా వరల్డ్ కప్ మెన్స్ మధ్య కాకుండా ఉమెన్స్ మధ్య జరిగింది. అండ్ ఫస్ట్ మెన్స్ వరల్డ్ కప్ 1975 లో ఆడారు. కానీ దీనికంటే 2 సంవత్సరాల ముందు అంటే 1973 లో ఆల్రెడీ ఉమెన్స్ వరల్డ్ కప్ జరిగింది. ఇందులో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జమైకా ఈ టీమ్స్ లో వరల్డ్ కప్ ని ఇంగ్లాండ్ విన్ అయ్యారు. నెంబర్ 2, మన ఇండియా ఎలాంటి కంట్రీ అంటే క్రికెట్ హిస్టరీలోనే 60 ఓవర్స్ వరల్డ్ కప్, 50 ఓవర్స్ వరల్డ్ కప్, అలాగే 20 ఓవర్స్ వరల్డ్ కప్ ని విన్ అయ్యింది. 1983 లో 60 ఓవర్స్ వరల్డ్ కప్, 2011 లో 50 ఓవర్స్ వరల్డ్ కప్ అండ్ 2007, 2024 లో 20 ఓవర్స్ వరల్డ్ కప్ ని విన్ అయ్యారు. నెంబర్ 3, ఇక ఇప్పుడు క్రికెట్ హిస్టరీలోనే థర్డ్ ఎంపైర్ డిసిషన్ తో ఏ ప్లేయర్ అవుట్ అయ్యారు అంటే ఆయనే సచిన్ టెండూల్కర్. ఈ సంఘటన 1992 లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో సచిన్ గారు ఒక షాట్ ని ఆడి సింగిల్ కోసం రన్ చేస్తారు. అప్పుడు ఆ బాల్ జౌంటీ రోవర్ దగ్గరికి వెళ్తుంది. దాంతో అతను స్టంప్స్ ని డైరెక్ట్ గా హిట్ చేస్తారు. అయితే రన్అట్ ని చెక్ చేయడానికి ఫస్ట్